ప్రైజ్ ది లార్డ్. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. ప్రభు దృష్టికి మనం ఎప్పుడైతే నీతిమంతులంగా యథార్థవంతులంగా పిలువబడతామో అప్పుడు ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలమును వర్ధిల్లజేస్తానని ఈరోజు మనకు వాగ్దానం చేయుచున్నాడు. యోబు గారైతే నీతిగా యథార్థ ప్రవర్తన కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. యోబు గారి వలె మనం కూడా నీతి కలిగి యథార్థ ప్రవర్తన కలిగి దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంలో నిలకడగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వర్ధిల్లజేస్తాడు. నీవు నీతిగా జీవిస్తుంటే నీ మీద ఇరుగు పొరుగు వారు నింద మోపుతున్నారా? అయితే నీవు భయపడవద్దు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేసే దేవుడు నీ పక్షముగా వ్యాజ్యమాడబోతున్నాడు. దేవుడి వాగ్దానమును దీవించి మన నివాస స్థలములు వర్ధిల్లజేయునుగాక. ఆమేన్.